ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 62వ కీర్తన 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మరి దేవుని యందు నమ్మిక ఉంచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. మరి ఆయన సన్నిధిలో మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడే మనకు ఆశ్రయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయము, సర్వ సృష్టికర్త, మన జీవదాత, మన ప్రాణదాత అయిన దేవుడే మనకు ఆశ్రయము. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మీ హృదయాల్లో ఉన్న వేదన, శోధన, మరి మీకున్న సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో మీ హృదయంలో ఉన్నటువంటి బాధలన్నిటినీ దేవుని సన్నిధిలో మీరు కుమ్మరించినప్పుడు మరి దేవుడు మనకి ఆశ్రయముగా, మీకు ఆశ్రయముగా, అండగా, కొండగా ఆయన ఉండి మీకు ధైర్యం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. హన్న తనకి పిల్లలు లేరు, గొడ్రాలిగా ఉంది. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. అప్పుడు కుమారుల తల్లిగా దేవుడు చేశాడండి. కాబట్టి మీకున్న ఏ కొదువైనా, ఏ లోటైనా దేవునికి చెప్పుకోండి. మీ లోటుపాట్లని, మీ కొదవుల్ని అన్నిటినీ దేవుడు తీరుస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో పడి ఫలింప చేయునుగాక. ఈ వాగ్దానం బిడ్డలను బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.